హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. వెల్లుల్లి రెబ్బలతో ఎగ్ మసాలా ఫ్రై అన్నమాట. ఇది అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది పిల్లలకి ఇస్తే చిటికలు అయిపిచ్చేస్తారు. సో పిల్లలకి చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ వేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి ఎలా తిన్నారో కామెంట్స్ పెట్టండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం తీసుకునే ఎగ్కి డబల్ క్వాంటిటీ వస్తుందన్నమాట. నేనైతే ఒక 5 ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టి బౌల్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇలా బీటర్తో ఎల్లో కలర్లో వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే దీనిలోకి మసాలా, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు అండ్ కొంచెం ఘాటుగా కారం పొడి. ఉట్టి కారం అయితే కొంచెం వేసుకోండి, అన్నీ పట్టిన కారం అయితే మరింత వేసుకోండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి జీలకర్ర, పసుపు, సోంపు అన్నమాట. నేనైతే సోంపు కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ మసాలా పట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే బాండి పెట్టేశాను గ్యాస్ పైన. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నార్మల్ టెంపరేచర్లో అయితే హీట్ చేసుకోండి. నార్మల్ టెంపరేచర్లో ఎందుకు హీట్ చేయమన్నానంటే మనకి ఈ ఎగ్ అనేది అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. సో మనం బీట్ చేసుకున్న ఎగ్ని అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. చూడండి, నాకైతే అడుగు మారలేదు, ఎందుకంటే నేను కరెక్ట్ టెంపరేచర్లో వేసాను అనమాట. చూడండి, క్లీన్గా కూడా ఉందన్న. సో ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండ్ ఆనియన్స్, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ అన్నమాట. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఈ 3 వేసేసుకొని ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. సో వేసుకొని కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకొని కలిపేయాలా. అలా కలిపేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేయాలి. ఎగ్ అండ్ మసాలా 2 వేసేసాం కదా, ఆ 2 బాగా కలుపుకోవాలి. సో ఈ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చి వాసన పోయేంతసేపు కొంచెం సేపు వేగనివ్వాలి. సో ఇలా వేగిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం